ముందుగా ఇక్కడికొచ్చిన ప్రెస్ వాళ్ళకి, మొత్తం మీడియా మిత్రులకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎంకరేజింగ్ అస్. ముందుగా ఇక్కడ ముగ్గురు గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే ముందు మా ప్రొడ్యూసర్ ఆ! రాబర్ట్ గురించి తర్వాత మాట్లాడతాను. ముందుగా మా ప్రొడ్యూసర్ అభినవ్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే బికాజ్ జనరల్‌గా ఆయన ఒక్కలే కాదు, ఆయనతో పాటు ఉన్న బ్యాచ్ అందరూ కూడా అంత మంచోళ్ళు ఎలా అయ్యారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆయన ఆళ్ళ వల్ల అలా తయారయ్యాడా? లేకపోతే ఈయన వల్ల ఆయన అలా తయారయ్యాడా తెలీదు. అసలు ఐడియా లేదు. ఎప్పుడెళ్ళినా ఏదో రకంగా ముందు ఆళ్ళు నడుచుకుంటా వస్తారు. వెనకాతల ప్రేమ నడుచుకుంటా వచ్చేస్తది. అంటే అలాంటి క్యాండిడేట్లు ఒక్కొక్కరు. సో చాలా బాగా చూసుకున్నారండి సినిమా జరిగే మూమెంట్‌లో గానీ, లేకపోతే సినిమా జరిగే ప్రాసెస్ గానీ. ఇలాంటి ప్రొడ్యూసర్ ఖచ్చితంగా ఉండాలి. మా అభినవ్ భయ్య మీరు ఇలాగే ఉండాలి, మారకూడదు. ఎవరు చెప్పినా మారొద్దు. యూ ఆర్ ఆల్వేస్ లైక్ దట్. ఓకే. అదొకటి. నెక్స్ట్ మా డైరెక్టర్ సుభాష్ చంద్ర. రాముడు మంచి బాలుడు. ఆ తర్వాత నోట్లో మాటలేని వ్యక్తి. అమ్మాయిలంటే ఏంటో తెలీదు పాపం. చాలా అంటే అంతగా టచ్ ఉండదు అమ్మాయిలంటే అని మనం అనుకుంటాం. కానీ సెట్లో డైరెక్టర్ చేయాల్సిన పనులు ఏదైతే ఉంటాయో అవన్నీ పర్ఫెక్ట్గా చేస్తాడు. వన్స్ కట్ అన్న తర్వాత ఆయనకంటూ సపరేట్గా పనులు ఉంటాయి. ఆ పనులు అతను కంటిన్యూ అవుతూ ఉంటాడు. సో అదొక మ్యాటరు. బట్ ఈ సినిమా వరకు వచ్చేసరికి ఏంటంటే అంత క్లారిటీ అండ్ అంత ఒక డెడికేషన్ ఉన్న టెక్నీషియన్స్ని చాలా తక్కువ మందిని చూస్తామండి. అండ్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ దట్ వీ హ్యావ్ ఎవర్ సీన్. అండ్ సుమంత్ ప్రభాస్. సుమంత్ గురించి చెప్పాలంటే వన్ బెస్ట్ థింగ్. జనరల్గా ఒక సినిమా హిట్ అయిన తర్వాత, లేకపోతే బాగా కలెక్షన్స్ వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ అనేటో డైరెక్టర్కి హీరోకో కారు ఇవ్వడం లాంటివి ఏవో చేస్తూ ఉంటారు. ఆ అబ్బాయి అలా కాదు. అతనితో పాటు అతను చుట్టూ క్రియేట్ చేసుకున్న ఒక ఓరా కూడా అతనిలాగే బ్రతకాలనుకొని వాళ్ళందరికీ కార్లు, బళ్ళు, ఏవైనా గిఫ్ట్లు అవి ఇచ్చేస్తూ ఉంటాడు. అలాంటి మనిషి అతను. సో ఇంత ఈక్వల్గా చూసుకొని ఇంత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అదే ఓరాలో కంటిన్యూ చేసి తీసుకెళ్లాలనుకునే ఒక మనిషి మనస్తత్వం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఆ ప్రభాస్ అన్న పేరు పెట్టుకున్నందుకు నాకు తెలిసి ఇలాంటి పనులు చేయడంలో వెరీ గుడ్ థింగ్ అండి. ఈ ముగ్గురు కాంబినేషన్లో వచ్చే ఒక క్రేజీ బ్రీజే గోదావరి గట్టు పైన. ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ May 8th. మీ అందరికీ తెలిసిన విషయమే. సో అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి.